గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా అమ్మవారి పైడి తల్లి అమ్మవారి ఉత్సవాల గురించి బందోబస్తు ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసాం, అలాగే మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రజలకు మా విన్నపం ఏంటి, ట్రాఫిక్ వీటి మీద డిస్కస్ చేయడానికి, అలాగే ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా పైడి తల్లి అమ్మవారి ఉత్సవాల్లో 2 days తొలేళ్ళు, అలాగే సిరిమాన్ ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరం దాదాపు 6 లక్షల మంది ఈ యొక్క ఫంక్షన్కి విచ్చేస్తారు, వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే సిరిమానోత్సవంలో కూడా దాదాపు ఒక 2 నుంచి 3 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పోలీసు నుంచి మేము దాదాపు 2600 మందిని బందోబస్తు మన జోన్లోనే కాకుండా, మన జిల్లాలు అలాగే మన రేంజ్లోనే కాకుండా ఏలూరు నుంచి, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఫోర్స్ తెప్పిస్తున్నాం. 2600 మంది టోటల్, కొన్ని షిఫ్ట్ల ప్రకారం చేస్తున్నాం. అలాగే విజయనగరం ఉత్సవంలో అది కూడా 2 కలిపి చేస్తున్నాం కాబట్టి విజయనగరం ఉత్సవం రేపు నుంచి 3 రోజులు ఉంటుంది, 5, 6, 7. అలాగే అమ్మవారి ఉత్సవాల్లో 6, 7 ఉంటుంది. ఈ 2 కలిసి చేస్తున్నాం కాబట్టి ఫోర్స్ కూడా ఈసారి ఎక్కువ తీసుకొని రావడం జరిగింది. అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది, ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ని మనం మళ్ళిస్తున్నాం, ఎక్కడ పార్కింగ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి, ప్రజలు మాకు ఏ విధంగా సహకరించాలి అనే విషయాల మీద ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా మేము కోరుకునేది, ప్రతి ఒక్కరు కూడా మంచి దర్శనం జరగాలి. దర్శనం జరిగిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ సంతోషంగా తీసుకొని వెళ్ళాలి. అందుకు మాకు సహకరించండి. అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే బ్యారికేడింగ్ సిరిమానోత్సవానికి, అలాగే ప్రతి ఒక్క పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు గుళ్ళో ఏం జరుగుతుంది, బయట ఉన్నటువంటి లైన్స్కి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, R&B ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను కలెక్టర్ గారు కూడా ఎన్నో ప్లేసులు తిరిగాం, ఎక్కడెక్కడ బ్యారికేడ్ చేయాలి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గుంపులుగా ఒకరి మీద ఒకరు తోసుకోకుండా బ్యారికేడ్లు అన్ని బాక్స్ టైప్లో చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా కన్వీనియంట్గా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఈరోజు హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మన లోకల్లో ఉన్నటువంటి మినిస్టర్ గారు కూడా, శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క బందోబస్తుని దాదాపు 3-4 times రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పండుగ రోజు చాలామంది VIPలు వస్తుంటారు. అలాగే అందరూ కూడా మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తులకి ఇచ్చే విధంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ దర్శనాల్లో లేట్ లేకుండా క్యూ లైన్లు మెయింటైన్ చేయటం, అలాగే సెక్యూరిటీ పరంగా ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తి పొంగి పొర్లే విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది, అలాగే సిరిమాన్లో కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొని పోలీసులు సహకరించి, అలాగే మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి మాతో సహకరిస్తే ప్రజలందరూ కూడా సిరిమాన్ యొక్క ఊరేగింపుని చాలా వైభవంగా, రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ కళ్ళారా వీక్షించి చాలా అనుభూతిని, అమ్మవారిని చూసినటువంటి అనుభూతిని పొందే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. దాదాపు 3 అడిషనల్ SPలు, దాదాపు 15 మంది DSPలు, 40 మంది CIలు, 150 మంది SIలు, అలాగే మొత్తం కలిపి 2600 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. టౌన్ అంతా కూడా అన్ని చెకింగ్స్ కానివ్వండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్లో అందరికీ ఒక మంచి వాతావరణంలో మేము ఈ యొక్క ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేశాం. అలాగే విజయనగరోత్సవంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు టౌన్లో. పులి వేషాలు కానివ్వండి, సైన్స్ ఎగ్జిబిషను, అలాగే ముఖ్యంగా క్రాకర్స్ కాల్చడం, అలాగే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఒకటి ఉంది. 6th నైట్ ఉంది, రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నాయి. కళాకారులు అందరూ కూడా వస్తున్నారు. దానికి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయోధ్య మైదానంలో చేయడం జరిగింది. అలాగే ఒక సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది బాలాజీ జంక్షన్ దగ్గర. ఈ యొక్క నైట్ ప్రోగ్రామ్కి ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యే ఆర్కెస్ట్రా కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సహకరించండి, కోఆపరేట్ చేయండి. మనం అంతా కూడా మంచి ఈ యొక్క విజయనగరంలో ఉన్నటువంటి ఈ ఉత్సవంలో జరిగేటువంటి కార్యక్రమాలను అన్నీ కూడా చాలా విజయవంతంగా సక్సెస్ చేసి మనం అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందే విధంగా ఒక మంచి అనుభూతిని మిగిల్చగలుగుతాం. సో దిస్ మై రిక్వెస్ట్, అందరికి కూడా సహకరించండి. మేము మీకు అందరు ప్రజలు, పోలీసులు ఉన్నదంతా కూడా ప్రజలకు సేవ చేయడానికి, పర్టికులర్గా సామాన్య భక్తులకి
టైంలో వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించాలి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి సెక్యూరిటీ పరంగా అనేసి మేము ఈసారి ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మీరందరూ ప్రజలందరూ, విజయనగరం ప్రజలందరూ కూడా సహకరించి మా ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.